ఎక్స్ప్రెస్ చేసే మెథడ్ కూడా మారింది. మాటలు కామన్ అని పాటలు పాడిస్తున్నారు. ప్రేమే ప్రపంచం అంటూ మెసేజ్ ఇస్తున్నారు. అలాంటి వాళ్లలో ఒకరే ఈ అభినవ్. ప్రేమపై మరి తను పాడిన పాటలేంటో ఫుల్ వాల్యూమ్ లో చూద్దాం. ప్రేమ ట్రాక్ మారింది, ఎక్స్ప్రెస్ చేసే మెథడ్ మారింది. మొన్నటిదాకా మాటల్లో లవ్ ను ఎక్స్ప్రెస్ చేసిన కుర్రాళ్లు ఇప్పుడు పాటలు పాడేస్తున్నారు. పాటతో ప్రేయసి మనస్సు దోచేయాలని చూస్తున్నారు. అలాంటి కుర్రాళ్లలో ఒకరే హైదరాబాద్ అబ్బాయి అభినవ్. పూర్తిగా మెలడీ అండ్ లవ్ సాంగ్స్ పై ఫోకస్ పెట్టాడు. నేను చూస్తే కాలం నిలిచనే, మనసుకి ప్రాణం పోసే నా చెలి నువ్వేనని, స్పార్కుల్ చూసి నీ నడకల్లో క్యాట్ వాక్ చూసి నీకే పడిపోయానే ఓ ప్రియా. నవల్స్ అన్ని చదివి చూసా గూగుల్లో. బేసిక్ గా ఇతను డాక్టర్, కానీ మ్యూజిక్ మీద ఉన్న ఇంట్రెస్ట్ తో సాంగ్స్ పాడడం మొదలెట్టాడు. గజిబిజిగా ఉండే రాక్ మ్యూజిక్ కాకుండా సింపుల్ అండ్ స్లో సాంగ్స్ తో ఊపేస్తున్నాడు. ప్రైవేట్ ఆల్బమ్స్ అంటే ఫాస్ట్ బీట్ మాస్ సాంగ్సే కాకుండా మనోడు లవ్ మెలడీతో ట్రెండ్ సెట్ చేశాడు. ఇప్పుడు దాకా నేను పాడిన 10 సాంగ్స్ అండి. 10 సాంగ్స్ పాడాను. ఆ 10 సాంగ్స్ లో ఇట్స్ టోటలీ ఇంటూ లవ్ థీమ్ విత్ మై ఓన్ లిరిక్స్. అండ్ మై లిరిక్స్ అంటే సమ్ టైమ్స్ మై మామ్ యూస్ టు హెల్ప్ మీ, అండ్ అప్పుడప్పుడు వెంకటన అండ్ మై ఫ్రెండ్ శరత్, మై సిస్టర్, ఎవ్రీవన్ యూస్ టు హెల్ప్ మీ. లవ్ థీమ్ అనేది ఎందుకు తీసుకున్నాను అంటే ఇట్స్ క్వశ్చన్ లైక్ ఇట్స్ ఈజీ టు సింగ్. అండ్ రీసెంట్ గా ఒక సాంగ్ కూడా, అంటే ఐ సింగ్ ఇన్ హిందీ ఆల్సో, నేను హిందీలో కూడా పాడతాను. కొన్ని తమిళ్ మూవీ ఆఫర్ వచ్చింది, బట్ ఐ కుడెంట్ టేక్ అప్ డ్యూటీ ఫర్ మై కెరియర్. రొటీన్ కి భిన్నంగా ఉండాలని సాంగ్ లిరిక్స్ లో అదర్ లాంగ్వేజ్ వర్డ్స్ కూడా వాడేస్తున్నారు. అభినవ్ మెలోడీలో కూడా కొత్తదనం కోసం పాట మధ్యలో హిందీ, తమిళ్ పదాలను వాడాడు. ప్రేమ తీరమే చేరాను, నీ ఊహలను నడిపాను, కంటి పాపకే కూగేది నీ మాయో నాలో ఏమో, నిన్ను చేరాలని నన్నే మది ఆరాటం దాన్ని అడుగేస్తూ నా ఊపిరి నువ్వంటుందే, ప్రేమించాలని చెబినా తెలిసింది నీ వలన, నిన్ను చూసాకే. ప్రేమ థీమ్ తో బోలెడు పాటలొచ్చాయి, కానీ ప్రైవేట్ ఆల్బమ్స్ చాలా తక్కువ. కానీ అభినవ్ సాంగ్స్ లో రాక్ మ్యూజిక్ కూడా మిక్స్ చేయడంతో యూత్ కాస్త కాన్సంట్రేషన్ పెడుతున్నారు. పాటలు రాయడానికైనా కొత్త మ్యూజిక్ క్రియేట్ చేయడానికైనా లవ్ కంటే కొత్త థీమ్ ఇంకేముంటుందంటున్నాడు ఈ లవర్ బాయ్. ప్రతిరోజు కొత్తగా మరి వెంటాడావుగా, ప్రతి క్షణము ఓ మాయగా నన్నే గమ్మేశావుగా, నా ప్రతి మాటే నీ కోసం పాటే వాడే నా హృదయం నేడే. హ్యాబిట్ నాట్ మై ప్యాషన్. ఇప్పుడు కొంతమంది ఇట్స్ వెరీ హార్డ్ టు లివ్ ఎ హ్యాబిట్. సో మ్యూజిక్ ఇస్ మై హ్యాబిట్ అంతే. లైక్ ఐ ఎంజాయ్ ఎవ్రీ మ్యూజిక్, ఐ ఎంజాయ్ ఈచ్ అండ్ ఎవ్రీ బీట్. నాకు ప్రతి బీట్ అంటే ఇష్టం. ఐఎమ్ స్టిల్ అ స్మాల్ చైల్డ్. ఇంకా ఏ సాంగ్ వచ్చినా కూడా ఐ ఎంజాయ్ ఈచ్ అండ్ ఎవ్రీ బీట్. వీఆర్ జస్ట్ ప్లానింగ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సాంగ్స్. వేరే సాంగ్స్ ప్లాన్ చేస్తున్నాము. ఎలా అంటే లైక్ హిందీ మిక్స్ తెలుగు మిక్స్ తమిళ్. రీసెంట్ గా నేను పాడిన ఒక సాంగ్ ఉంది. ఇట్స్ అ ఫస్ట్ సాంగ్ ఫ్రమ్ మై సైడ్ విచ్ ఇస్ హిందీ మిక్స్ తెలుగు. ఈ మ్యూజిక్ ఫీల్డ్ లోకి రావడానికి తన ఫ్యామిలీనే ఇన్స్పిరేషన్ అంటున్నాడు. ఇప్పుడిప్పుడే సినిమా ఆఫర్స్ కూడా వస్తున్నాయట. ఫ్యూచర్ లో మెలోడీ మ్యూజిక్ కి క్రేజ్ తీసుకురావడమే తన అంబిషన్ అంటున్నాడు.
వెరైటీ ఫంక్షన్స్, అదిరిపోయే ప్రోగ్రామ్స్, నోరూరించే ఫుడ్ ఫెస్ట్లు, కిక్ ఎక్కించే డాన్స్ షోలు,